హాయ్ గైస్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. ఈరోజు వీడియో ఏంటి అంటే నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే ఈ వినాయక చవితి అనేది చూసిన తర్వాత నాకు తెలిసినంత వరకు మన హిందువులు మిస్లీడ్ చేసినట్టు దేవుళ్ళని ఏ మతం మిస్లీడ్ చేయదేమో. నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను, అది కొంచెం చాలామందికి ఇష్టపడరేమో ఈ స్టేట్మెంట్, కానీ ఇదే నిజం నాకు తెలిసినంత వరకు. మన హిందువులు మిస్లీడ్ చేసినట్టు వేరే ఎవ్వరు దేవుళ్ళని మిస్లీడ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మనము వినాయక చవితినే తీసుకుందాం. వినాయక చవితి రోజు మనం పెట్టేటువంటి బొమ్మలు కానీ, చేసేటువంటి విధానాలు కానీ, చేసేటువంటి పనులు కానీ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా దగ్గర చూశాను, అంటే ఈ స్టేటస్లో కానీ, లేదంటే కొన్ని స్టోరీస్లో కానీ, యూట్యూబ్లో కానీ చూస్తున్నాను. మనం తెచ్చే బొమ్మలు ఎలా ఉన్నాయి. ఫస్ట్ దేవుడేమో షర్టు ప్యాంటు వేసుకునేసి పుష్పాలో ఇలా అంటాడు. ఎవరు? వినాయకుడు పుష్పాలు ఇలా అంటున్నాడు అనమాట. అదొక బొమ్మ, నేను పక్కన అన్ని డిస్ప్లే చేస్తాను చూడండి. అదొక బొమ్మ, షర్టు ప్యాంటు వేసుకునేసి ఎవరు వినాయకుడు అంటున్నాడు తగ్గేదే లేదని. ఇంకోటేమో మనకి ఇంకో విగ్రహం పక్కన అందరూ నేను ఒక హీరోని అని చెప్పట్లేదు, ప్రతి ఒక్క హీరోని రెఫరెన్స్గా తీసుకునేసి హీరోలని, స్మగ్లర్ని, మిగతా వాళ్ళని, రాజకీయ నాయకుల్ని అందరినీ రెఫరెన్స్గా తీసుకునేసి ఇష్టానుసారం ఎవరికి ఎలా నచ్చితే అలా విగ్రహాలు పెట్టేస్తున్నారు. ఇంకొకటి ఏమో డీజేలో శరణం బజే బజే అంటూ ఇంకొక విగ్రహం పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి మీరే. ఇంకోటి ఏమో ఏది ఎర్రచందనం దొంగల మీద కూర్చునేసి తగ్గేదేలే అంటారు. ఎవరు? వినాయకుడు ఎర్రచందనం మీద కూర్చొని స్మగ్లింగ్ చేస్తూ తగ్గేదేలే, అదొకటి. పక్కన ఇంకా నా కాళ్ళ మీద కాలు వేసుకొని ఇంకొక విగ్రహం. ఇంకోటి గబ్బర్ సింగ్ అదే ఇలా నడిచొస్తే ఎవరు? వినాయకుడు కాకి డ్రెస్సులు వేసుకుని కెవ్వు కేక అంటే పాటలు పాడుతూ ముందుకు వస్తున్నాడు. ఎవరు? వినాయకుడు. ఆ తర్వాత వినాయకుడు హ్యాపీగా మొబైల్ చూసుకుంటాడండి. యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు అవి చూస్తున్నాడు వినాయకుడు. అది కూడా చూపిస్తాను. ఇంకోటి ఏమో వినాయకుడు బుల్లెట్ మీద వస్తున్నాడు, షర్టు ప్యాంట్ వేసుకొని మంచిగా కటింగ్ కొట్టుకున్నాడు, బొట్టి మధ్యలో బొట్టు పెట్టాడు, స్పైక్స్ తీసాడు, మెడలో దండ వేసాడు, కాళ్ళకి షూ వేసి బైక్ మీద బుల్లెట్ మీద వస్తున్నాడు. అదొక వినాయకుడు. ఆ తర్వాత కేజీఎఫ్లో యష్లాగా ఎవరు? వినాయకుడు గన్ను పట్టుకొనేసి పెద్ద గన్ను పట్టుకొనేసి దాన్ని కాలుస్తున్నాడు. ఎవరు? వినాయకుడు. ఇంకా ఘోరం, ఈగలో ఈగ ఏంటంటే ఈగ వినాయకుడు అన్నమాట. ఈగను పెట్టేసి ఈగ మూతికి మాత్రం తొండం పెట్టారు, అదొక వినాయకుడు మన మండపాల్లో. ఆ తర్వాత మనకి ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక్కసారిగా ఈ బండిలో నుంచి అన్ని వెనకాల ఎనిమల్స్ దూకుతూ వస్తారు కదా, అదొక వినాయకుడు అనమాట. అదొక వినాయకుడు. ఎవరు? వినాయకుడు అందరం చంపడానికి అన్ని జంతువుల్ని పట్టుకొని లోపలేసి ఒక్కసారిగా వాటి అన్ని వెనకాల దూకుతున్నాడు వినాయకుడు. ఇంకోటి వినాయకుడు రామ్ చరణ్ గారు లాగా పరిగెడుతున్నాడు, అల్లూరి సీతారామరాజు లాగా. ఇంకొకటి బాహుబలి లాగా గాల్లో ఎగిరి కలుస్తున్నాడు అనమాట, గాల్లో ఎగిరి బాణాలు దిగుతున్నాడు అనమాట. ఎవరు? వినాయకుడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అసలు వినాయకుడు అనేటువంటి ఒక ఇదినే మనం పూర్తిగా మార్చేసాం. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పండుగలు అనేటివి దేవుళ్ళ కోసం సెలబ్రేట్ చేయడానికి కాదు, మనం ఎంజాయ్ చేయడానికి పెట్టుకున్నట్టుగానే ఉంది. వినాయకుడి ముందేమో 2 భక్తి పాటలు, ఆ తర్వాత వినాయకుడి తర్వాత ఐటమ్ సాంగ్లు, రికార్డ్ డ్యాన్సులు. ఎవరు? వినాయకుడికి ఎదురుగానే మళ్ళీ తాగేసి డ్యాన్సులు, ఇష్టానుసారం తాగడము, గొడవలు చేయడము, హ్యాపీగా ఐటమ్ సాంగ్లు పెట్టుకుని ఆయన ముందే డ్యాన్సులు వేయడం. ఏం గౌరవం ఇస్తున్నట్టు నాకైతే అర్థం కాలేదన్నమాట. ఇది నేను మెయిన్ చెప్పదలుచుకున్న విషయం బ్రీఫ్గా ఏంటి అంటే మన హిందువులు దేవుళ్ళని చాలా ఎక్కువగా మిస్లీడ్ చేస్తున్నారు. మన ఇష్టానుసారంగా పెట్టుకుంటున్నారు వాటిని. పండగలు అనేటివి వాళ్ళని సెలబ్రేట్ చేయడానికి, వాళ్ళని స్మరించుకోవడానికి, వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందుకోవడానికి, అంతేకాని నువ్వు ఎంజాయ్ చేయడానికి, నీ ఇష్ట ప్రకారం నీకు ఇది చేయడానికి కాదు. సనాతన ధర్మాన్ని పాటించేటువంటి హిందువులు సనాతన ధర్మంలో ఏముందో దాన్ని పాటించగలగాలి, అంతకు మించేది వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఒక్కసారి అది అందరూ ఆలోచించుకోవాలి. మనం చేసేటువంటి పండుగలు ఏవైనా సరే మన ఇష్టానుసారం చేసుకోవడానికి ఆ పండుగలు కాదు. సో మ్యాక్సిమం ఎక్కడి నుంచైనా చేంజ్ వస్తుందని అనుకుంటున్నాను. అట్లీస్ట్ కొంతమందిలో చేంజ్ వచ్చినా చాలు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి, చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఇది. మనం ఇంకా ఎలా వెళ్ళిపోతున్నామంటే ఇష్టానుసారం అసలు విగ్రహాలు పెట్టడం ఏంటి, మనం చేసే ఐటమ్ సాంగ్లు ఏంటి, ఆ డ్యాన్సులు ఏంటి, తాగి డ్యాన్స్ చేయడం ఏంటి, ఆ డీజేలు ఏంటి, డీజేలు పెట్టుకోవాలి, ఎంజాయ్ చేయాలి, ఓకే. మరి దేవుడి ముందే డ్యాన్స్లా, ఐటమ్ సాంగ్లా, వాళ్ళ ముందే మళ్ళీ ఇక్కడ సపరేట్ బ్యాచ్లు, వాళ్ళ ముందే రీల్స్ చేసే బ్యాచ్లు కొంతమంది వస్తారు. స్వామిని చూపించడం వేరండి, మళ్ళీ ఆ స్వామితో రీల్స్ ఆయన తాలూకా అని చెప్పుకున్నట్టుగా ఆ రీల్స్ ఏంటో ఒక్కొక్కటి ఎగురుతూ, కింద పడుతూ, కొట్టుకుంటూ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం అసలుకి. సో మ్యాక్సిమం మనకి మిగతా మతాల్లో నేను ఇక్కడ కంపేర్ చేస్తే వాళ్ళు గొప్ప అని మనం తక్కువ అని చెప్పడం కదా. నేను ఒక హిందూగానే చెప్తున్నాను, నేను ఒక హిందువునే. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దీనికైతే కామెంట్లు పెడతారు, ఎవడైతే ఇటువంటి పనికి మళ్ళీ వేషాలు వేస్తున్నాడో వాళ్ళే పెడతారు కామెంట్. రిమైనింగ్ వాళ్ళు ఎవరు దీన్ని ఆలోచించిన వాళ్ళు ఎవరు కూడా కామెంట్ చేయరు.
ఎవరైతే చేస్తున్నారో వాడికి ఖాళీ పెడతాడు కామెంట్. మనమే కదా మన గురించే మాట్లాడుతున్నాడు వీడియోని, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే పెడతారు కామెంట్లు కూడా. సో నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడి నుంచి అట్లీస్ట్ కొంతమందిలోనే చేంజ్ వస్తే బెటర్ అనమాట దీని గురించి. సో ఇదనమాట ఈ వీడియో అయితే మాత్రం నెక్స్ట్ ఏ వీడియో కాల్ కూడా మీరు కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఓన్లీ మన యాత్రకు సంబంధించిన వీడియోస్ ఇవే కాకుండా ఇటువంటి సోషల్ అవేర్నెస్ వీడియోస్ కూడా పెట్టాలని అనుకుంటున్నాను. ఏమంటారో కామెంట్ చేయండి. ఎందుకంటే అట్లీస్ట్ అందరూ ఎవరో ఒకరి దగ్గర నుంచి అవేర్నెస్ అనేది స్టార్ట్ అవ్వాలి, ఒక స్టెప్ అనేది తీసుకోవాలి. లేదంటే అందరూ ఇష్టానుసారం అంటే ఇక పండగలు అంటే ఆవశ్యకతలు కానీ రిమైనింగ్ ఏం లేదు. అసలు బొమ్మను పెడుతున్నాం, అసలు ఎందుకు పెడుతున్నాం, అసలు ఆయన కథ ఏంటి, స్టోరీ ఏంటి ఎవరికి తెలియదు. వినాయక చవితి బొమ్మను పెట్టాలి, ఎగరాలి, ఇష్టప్రకారం చేసుకోవాలి, ఇదే ఉంది. వినేవాళ్ళు లేదు, దాని గురించి తెలుసుకునే వాళ్ళు లేదు. ప్రతి ఒక్కరికి ఇది తెలిసి రావాలి, ప్రతి ఒక్కరికి. అందుకని నా ఈ చిన్న ప్రయత్నం అనమాట. నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి కింద మర్చిపోకుండా. అండ్ బై బై.